తేలివైన కథలు. ఒకప్పుడు ఒక కొలనుకు దగ్గరలో ఒక కాకి నివసిస్తూ ఉండేది. అక్కడకు దగ్గరలోనే ఉన్న ఒక చెట్టు మీద ఒక హంస కూడా నివసిస్తూ ఉండేది. హంస రోజులో ఎక్కువ సమయం కొలనులో ఈదుతూ గడిపేస్తూ ఉండేది. కాకి ఎప్పుడూ తన శరీరం రంగును గురించి బాధపడుతూ ఉండేది. అది హంస అందాన్ని చూసి అసూయపడుతూ ఉండేది. ఒకరోజు ఆ కాకి హంస అందాన్ని గురించి పొగుడుతూ కూర్చుంది. నేను కూడా హంస అంత అందంగా తయారవ్వాలి అని అనుకుంది. ఇంకా అది అసలు ఈ హంస ఇంత అందంగా తెల్లగా ఎలా ఉంటుందబ్బా అని ఆశ్చర్యపోయింది. బహుశా అది ఎక్కువసేపు నీళ్లలోనే ఉండి ఎప్పుడూ స్నానం చేస్తూ ఉండటం వల్ల అయ్యుంటుంది. అవును అని అనుకుంది కాకి. వెంటనే కాకి తను కూడా వీలైనన్నిసార్లు స్నానం చెయ్యాలని గట్టిగా నిర్ణయించుకుంది. అలా చేయటం వల్ల తాను కూడా హంస అంత అందంగా తయారవుతానని అది గట్టిగా అనుకుంది. ఒక బలమైన నమ్మకంతో ఎలాగైనా సరే అందంగా తయారవ్వాలని కాకి కూడా తన ప్రయత్నాలు మొదలుపెట్టింది. కాకి ఎందుకిలా ప్రవర్తిస్తోందో తెలియని హంస, ఇతర జంతువులన్నీ దాన్ని కుతూహలంగా గమనించసాగాయి. కాకి ఎన్నిసార్లు స్నానం చేసినా కూడా దాని రంగులో కొంచెం కూడా మార్పు రాలేదు. కాని ఆ కాకి మాత్రం తన ప్రయత్నాన్ని మానలేదు. అది ఒక రోజులో ఎక్కువసార్లు అలా స్నానం చేస్తూనే ఉంది. చివరికి కాకి అనారోగ్యం పాలయ్యింది. తాను తిరిగి కోలుకోవడం చాలా కష్టమని కాకి గ్రహించింది. చివరికి తాను చేసిన తప్పు ఆ కాకికి తెలిసి వచ్చింది. ఇలాంటి పనికిరాని పనిని ఆపితే కాని నా ఆరోగ్యం బాగుపడదు. అయినా నాకున్న దానితోనే నేను ఆనందంగా ఉండాలి అని తెలుసుకున్నాను అంటూ కాకి తనలో తాను పశ్చాత్తాపపడింది. అప్పటి నుండి ఆ కాకి ఉన్నదానితోనే తృప్తి చెందుతూ సంతోషంగా జీవితాన్ని సాగించింది. కాబట్టి ఉన్నదాంతో తృప్తి చెందు. ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక కుక్క ఉండేది. అది ప్రతిరోజు ఉదయాన్నే గ్రామస్తులు తమ ఇంటి వెనుక పారేసిన ఆహార పదార్థాలు తిని జీవిస్తూ ఉండేది. ఒకరోజు అది ఎప్పటిలాగే ఆహారం వెతుక్కుంటున్న సమయంలో దానికి ఒక పెద్ద ఎముక దొరికింది. అప్పుడది ఆనందంతో దాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరింది. దారిలో అది ఒక ఇరుకైన వంతెనను దాటాల్సి వచ్చింది. అలా దాటుతూ ఉన్నట్టుండి అది కింద ప్రవహిస్తున్న నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. అద్దంలో కనిపించినంత స్పష్టంగా కుక్కకి దాని ప్రతిబింబం కనిపించింది. అత్యాశ కలిగిన ఆ కుక్క నీళ్లలో ఇంకో కుక్క ఉన్నదని, అది తన దగ్గర ఉన్న దానికన్నా పెద్ద ఎముక తీసుకుని వెళ్తోందని అనుకుంది. దాని అత్యాశ దాన్ని తొందరపెట్టింది. అప్పుడేం చేసిందంటే అది నీళ్లలో ఉన్న కుక్క దగ్గర ఉన్న పెద్ద ఎముకను లాక్కోవాలని ఆ నీటి ప్రవాహంలోకి తన ప్రతిబింబం మీదకి తానే దూకేసింది. కాని అక్కడ దానికి ఇంకొక కుక్క కనిపించలేదు, ఎముక దొరకలేదు. సరికదా, దాని నోట్లో ఉన్న ఎముక కూడా ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఇక ఆ పిసినారి కుక్క తన ప్రాణాలైనా కనీసం కాపాడుకోవడానికి ఈదడం మొదలుపెట్టింది. చాలాసేపు కష్టపడి ఈదాక అది ఒడ్డుకు చేరుకుంది. అలా ఒడ్డుకు చేరిన కుక్క ఒక్క క్షణం నించుని తన ఆయాసం తీర్చుకొని తన తెలివి తక్కువతనానికి తనని తాను తిట్టుకుంటూ తిరిగి ఆహారాన్ని వెతుక్కుంటూ బయలుదేరింది. అందుకని చేసే ముందు ఆలోచించు. ఒకానొక కాలంలో ఓ అడవిలో ఓ సింహం జీవిస్తూ ఉండేది. ఒకరోజు మధ్యాహ్న సమయంలో గురక పెడుతూ ఆ సింహం నిద్రపోయింది. అక్కడ ఒక ఎలుక అల్లరి చేస్తూ తిరుగుతుంది.
సింహంతో ఆడుకోవాలని అది ఆశపడింది. కాసేపయ్యాక అది సింహం ఒంటి మీద జారుతూ గెంతుతూ ఆడుకుంది. ఉన్నట్టుండి ఆ ఎలుక తోకని సింహం పట్టుకుంది. దయచేసి నన్ను క్షమించి వదిలే సింహరాజా, నేను చేసింది చాలా పెద్ద తప్పు. నేను నిద్రపోతున్న సమయంలో నా మీదకెక్కి డాన్స్ చేస్తావా? నా నిద్ర పోయింది. సాయంత్రం పూట స్నాక్స్ గా నిన్నిప్పుడు తినబోతున్నాను. ప్లీజ్, మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, దయచేసి నన్ను వదిలే సింహరాజా. నేను ప్రాణాలతో ఉంటే తప్పకుండా నేను మీకు సాయం చేస్తాను. చిట్టెలుక, నిన్ను నువ్వెప్పుడైనా చూసుకున్నావా? నువ్వు నాకు ఎలా సహాయం చెయ్యగలవు? సరే, అయ్యిందేదో అయిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఈసారికి నిన్ను క్షమించి వదిలేస్తున్నాను. కానీ నువ్వు నాకు సహాయం చేస్తానన్నావా? సహాయం చెయ్యండి. ఎవరైనా వచ్చి నాకు సహాయం చేయండి. సహాయం చేయండి. సహాయం చేయండి. ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. 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 దేవుడా, నువ్వా చిట్టెలుక? ఎలుక తన చిన్న పళ్ళని ఉపయోగించి ఆ వలని కొరకడం మొదలుపెట్టింది. వలలో చిక్కుకున్న ఆ సింహం ఆ తర్వాత బయటపడింది. ఎలుకని చూసి ఆ రోజు తనని హేళన చేశాను అని బాధపడింది. ఈ రోజు నుంచి మనం మంచి స్నేహితులుగా ఉండబోతున్నాం. ఈ రోజు నుంచి నేనెవర్నీ తక్కువగా చూడను. ఒకానొకప్పుడు ఒక అందమైన చిలక ఒక చెట్టు చివరి కొమ్మన నివసిస్తూ ఉండేది. దానికి ఒకే పోలికలు ఉన్న 2 చిన్న పిల్లలు ఉన్నాయి. ఒకసారి తల్లి చిలక గూటిని విడిచి ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడు ఒక వేటగాడు చెట్టుపైకెక్కి గూటిలోని చిట్టి చిలకలను పట్టుకుని తన సంచిలో వేసుకున్నాడు. ఆ పిల్లల్ని సంచిలో వేసుకునేటప్పుడు ఒక చిలక పిల్ల తెలివిగా తప్పించుకుపోయింది. వేటగాని చేతి నుంచి తప్పించుకున్న మొదటి చిలక ఆ దారి వెంట నడుస్తూ వస్తున్న ఒక సాధువుకి దొరికింది. అతడు ఆ చిలకని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. ఈ విధంగా ఆ చిలక పిల్లలు ఒకటేమో వేటగాడి వద్ద, మరొకటేమో సాధువు వద్ద పెరిగి పెద్దవయ్యాయి. ఒకరోజు ఒక గొప్ప మహారాజు వేట కోసం అడవికి వచ్చి అనుకోకుండా వేటగాడి ఇల్లుని చూశాడు. ఆ మహారాజు తన గుర్రాన్ని తీసుకుని వేటగాడి ఇంటివైపు వెళ్ళాడు. ఎవరో మన ఇంటివైపు వస్తున్నారు, తొందరగా విల్లు బాణాలు తీసుకుని వచ్చి వాళ్ళని చంపు అని ఎవరో అరవడం ఆ రాజు విన్నాడు. వెంటనే ఆ మాటలన్నది ఒక పంజరంలోని చిలకని మహారాజు గ్రహించాడు. ఎంత విచిత్రమైన పక్షి! దాని యజమాని కూడా అలాగే ఉంటాడేమో అనుకుని రాజు తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. అలా వెళుతూ వెళుతూ ఆ మహారాజు ఒక ముని ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. అక్కడ దాహం తీర్చుకోవడానికని ఆగాడు. అక్కడ కూడా ఆ మహారాజుకి పంజరంలో ఓ చిలుక కనిపించింది. అది కూడా దుర్మార్గపు చిలుక అని అనుకున్నాడు మహారాజు. కాని రండి రండి ఓ మహారాజా, మిమ్మలను మా నివాసానికి ఆహ్వానించడానికి ఎంతో సంతోషిస్తున్నాము అనే చిలుక పలుకులు విని ఆ మహారాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. వేటగాని ఇంటి వద్ద తను చూసిన చిలక పోలికతో కలిగి ఉన్నా ఈ చిలుక వినయంగా మర్యాదగా తనని ఆహ్వానించడం చూసి రాజు విస్మయం చెందాడు. అప్పుడు రాజు చిలుక పంజరాన్ని సమీపించి, అరే, నేనిప్పుడే నిన్ను పోలిన చిలుకను చూసొచ్చానే. దాని ప్రవర్తన చాలా నీచంగా ఉంది. అయితే అది వేటగాని వద్ద ఉన్నదా? అవునవును, నీకెలా తెలుసు అని అడిగాడు మహారాజు. అది నా తమ్ముడు, మేమిద్దరం ఒకే గూటిలో ఉండేవాళ్లం. ఒకరోజు మా అమ్మ గూటిలో లేని సమయంలో ఒక వేటగాడు మమ్మల్ని పట్టుకున్నాడు. నేను తప్పించుకున్నాను. వేటగాడు నా తమ్ముణ్ణి పట్టుకెళ్ళిపోయాడు. దాని యజమాని నీచమైనవాడు కాబట్టి
నా తమ్ముడు అలా తయారయ్యాడు, కాని నా యజమాని అలాంటివాడు కాదు కదా అని ఏడుస్తూ చెప్పింది చిలుక. ఆ సమాధానానికి